బ్రో తండేల్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నేను చెప్పాను కదా, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు ఎగరేసుకొని మరి ప్రతి ఒక్కరు రివ్యూలు చెప్తారని చెప్పానా. ప్రతి ఒక్కరు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తండేల్ మూవీ స్టోరీ ఒక రియల్ స్టోరీ అని మీకు తెలుసా? మన శ్రీకాకుళానికి మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మీద వచ్చినప్పుడు, అంటే పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని మన షర్మిలక్క చెప్పింది కదా, అందరు నవ్వుకున్నారు. కానీ దానికి ఈరోజు ఆ కష్టానికి న్యాయం జరిగింది. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, పాదాల మీద నడిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కష్టాలు తెలుసుకున్నారు. ఆ కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఆ శ్రీకాకుళానికి వెళ్ళినప్పుడు ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఒక 22 మంది కలిసి చేపలు పట్టడానికి అని చెప్పేసి మన పాకిస్తాన్ బార్డర్ దాటడం వల్ల ఆ 22 మందిని తీసుకెళ్ళి జైల్లో వేయడం వల్ల వాళ్ళని విడుదల చేయడానికి అవకాశాలు లేవు. వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేరు, ఎవరు విడిపించే పరిస్థితులు లేవు. ఆ విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది. అంటే కొంతమంది వచ్చి చెప్పారనమాట, ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారం లేకపోయినా కూడా ఎంతో ప్రేమతోటి ఎంతో బాధ్యతతోటి ఒకటే మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఆ 22 మందిని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని విడిపిస్తాను, వాళ్ళని నేను తీసుకొస్తాను, అది నా మాట, నేను మాట ఇస్తున్నాను, ఇచ్చిన మాట తప్పను, మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా కానీ మాట ఇచ్చాక నేను ఆలోచించాను అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట అదే మాట ప్రకారంగా సీఎం అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పకుండా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆ 22 మందిని విడిపించి వాళ్ళందరినీ మన దేశానికి వచ్చేలా చేసి, ఆ చేసిందే కాకుండా మరి ప్రతి ఒక్క కుటుంబానికి మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు అక్కడ పోకండి, చేపలు పట్టడానికి పోకండి అని చెప్పేసి అవి మానేసుకొని ఇక్కడ ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని బతకండి అని చెప్పి ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఆయన ఈరోజు కుటుంబానికి ఒక లైఫ్ ఇచ్చారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే మంచి అనేది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తుంది, చెడు అనేది ఎప్పటికైనా మనని బలి చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజులలో కన్న తల్లి కన్న తండ్రి అన్న తోడపుట్టిన అన్నదమ్ములే పట్టించుకుంటలేరు. అలాంటిది అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. అది మాత్రం గర్వంగా చెప్పగలుగుతా నేను. నిజంగా అండి, మంచి ఎవరు గుర్తించట్లేదు ఈ రోజులలో. ఇప్పుడు ఈ తండేల్ మూవీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని మంచి పనులు చేశారని తెలుసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుంటున్నారు. కానీ పేదోళ్ళకు మాత్రం 99% మంచిగా చేశాడు. నిజం చెప్తున్నా. చాలా మంది అంటున్నారు ఇప్పుడు రోడ్లు వేస్తలేరు, కంపెనీలు తెస్తలేరు, అవి తెస్తలేరు. బతకాలంటే రోడ్లు కాదు కావాల్సింది, అర్థమైందా? కంపెనీలు కాదు కావాల్సింది, చచ్చిపోయేటోళ్ళని బ్రతికించాలి. అది మనకు కావాల్సింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పేదోడు కావాల్సింది ఏందండి? ఒక బుక్క అన్నం, ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఎంతమంది ఆయన మీద బురద కాలుతున్నారు, నిందలేస్తున్నారు. ఆయన చేసిన మంచి ఇది ఒకటే కనిపిస్తుంది మీ అందరికీ. తండేల్ మూవీ రాగానే ఆయన చేసింది ఇంత మంచి గొప్ప పని చేశారా అని ప్రతి ఒక్కరు అంటున్నారే. ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని. మరి అంతకుముందుగా ఆయన చేసిన మంచి పనులు మరెన్నో ఉన్నాయి. ఎంతోమంది ఇప్పుడు ఆయన ఎక్కడైనా మీటింగ్కి వెళ్తున్నారంటే పలానా రోడ్డు మీద నుంచి అక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నా కూడా, ఎవరైనా ఇబ్బందులు ఉండి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు 30 లక్షలు అయితే 25 లక్షలు అయితే వాళ్ళు 25 లక్షలు 30 లక్షలు పెడితే కానీ బతకని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా 25 లక్షలు 30 లక్షలు అయినా సరే కానీ మీకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్లో వస్తున్నారు, ఆ రోడ్లోకి వెళ్ళి నిలబడండి అమ్మ రోడ్డు మీద, తప్పకుండా ఆయన ఆపుతాడు, ఆపి మీకు న్యాయం చేస్తారు, మీ బిడ్డని బతికిస్తారని చెప్పడం వల్ల వాళ్ళని రోడ్డు మీద నిలబడితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు బండి ఆపి మరి దిగొచ్చి ఆ సమస్యలు తెలుసుకొని బిడ్డ ప్రాణాలు కాపాడాడు. కొన్ని 100 మందిని కాపాడిండు ఆయన. హార్ట్ పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందిని బతికించాడు. 30 లక్షలు అంటే 25 లక్షలు 50 లక్షలు అని లెక్క చేయకుండా చేశాడు. ఎందుకంటే అది కనిపిస్తుంది. అదే అని కాదు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ పథకాలు కనిపిస్తలేవా? స్కూళ్ళు మార్పిడి కనిపించట్లేదా? హాస్పిటళ్ళు మార్పిడి కనిపించట్లేదా మీ అందరికీ? చెప్పండి ఒక మాట, నాకు అర్థం కాదు. దయచేసి ఆలోచించండి. ఒక మనిషిని తొక్కాలి అని అనుకున్నప్పుడు నేడు ఇంత ఘోరంగా తక్కకూడదు. ఆయన చేసిన మంచి పనులు కూడా గుర్తించి ఆయన గౌరవించాలి. ఇదొక్కటి మనసులో పెట్టుకొని దయచేసి మాట్లాడేటప్పుడు బుర్రతో ఆలోచించకుండా మనసుతోటి ఆలోచించండి. ప్రతి ఒక్కటి న్యాయంగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.